ఇప్పుడు మా వాళ్ళు సైలెంట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటంట వర్క్ రాయమంటే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటో వెళ్ళి అడిగేద్దామా? హలో హలో, ఏం చేస్తున్నారు? రాసుకుంటున్నారా మాట్లాడుకుంటున్నారా? ఏం రాస్తున్నారు మీరు? అవును, ఇప్పుడు దాకా సెలవులు ఇచ్చి చాలా రోజులు అవుతుంది కదా. కొంచెం పెద్దగా మాట్లాడండి. సెలవులు ఇచ్చి చాలా రోజులు అవుతుంది కదా, మరేంటి ఇప్పుడు దాకా రాయకుండా ఉన్నారు? ఏం ఆడుకున్నారు? క్రికెట్, షటిల్, స్కేటింగ్స్, వాలీబాల్, ఫుట్బాల్. అవును, మరి ఇన్ని రోజులు ఆడుకున్నారు, ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? ఏంటేంటి? కాదు, ఇప్పుడు స్కూల్ రీఓపెన్ 13th అవుతుందన్నారని చెప్పి ఇప్పుడు రాస్తున్నారా ప్రాజెక్ట్ వర్క్లు? అవునా? కాసేపు ఏం రాసా నువ్వు? ఎన్ని రాసా? ఎన్ని ఉన్నాయి మొత్తం ప్రాజెక్ట్ వర్క్లు? 9 ప్రాజెక్ట్సా? ఏ సబ్జెక్ట్స్? మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, కంప్యూటర్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. మొత్తం రాసావు. అయితే ఎలా రాసావు? ఏం రాశారు? దేని గురించి అసలు టాపిక్? మై కంట్రీ ఇండియా. ఏంటి టాపిక్? ఏంటి? మై కంట్రీ ఇండియా. దాని మీద రాయమన్నారా మిమ్మల్ని? అయిపోయిందా మరి రాయటం? అయిపోవచ్చింది, ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అవునా? హలో భరత్, ఏం చేస్తున్నావు? నువ్వు రాసావు ప్రాజెక్ట్స్? ఏం రాసావు? ఏం రాసావు ప్రాజెక్ట్స్? ఏంది? ఏంటది? ఎనీ మీ ప్రాజెక్ట్ వర్క్ కదా? నువ్వే సబ్జెక్ట్స్ రాసా? సోషల్ రాసా, ఇంగ్లీష్ రాసా, సైన్స్ రాసా, తెలుగు రాసా, హిందీ రాసా. ఇవన్నీ నువ్వే రాసావా? ఏంటి నీ ఫేస్ చూపి ఒకసారి. రాసావా నువ్వే ఇవన్నీ? కానీ మా చిన్నోడు చెప్పేదంతా అబద్ధమేండి. వాడికి రాయటం అంటే ఎంత ఒళ్ళు బద్ధకం అంటే ఆ వర్క్స్ వాటిల్లో సొగమే వాడు రాసేది, సొగం నేనే రాయాలి మళ్ళీ. సొగమే రాయటమే ఎక్కువ. అంటే ఏది నువ్వు రాసిన ప్రాజెక్ట్ చూపించు ఒకటి. ఇదంతా నేను రాశానండి. నువ్వేనా రాసింది మొత్తం? అవునా? నిజంగానా? హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు హ్యాండ్ రైటింగ్. ఇట్లా ఉండేది. నా హ్యాండ్ రైటింగ్ ఇది మమ్మీ కింద, మమ్మీ హ్యాండ్ రైటింగ్. మా తమ్ముడు. చూసారండి వాడు రైటింగ్ ఎలా ఉందో, రాయటానికి ఎంత ఒళ్ళు బద్ధకమో చెప్తుంటే పాప మా అబ్బాయికి కోపం వస్తుంది. ఏంటి ఇందాకేంటి నేను వచ్చేటప్పుడు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు, దేని గురించి? మనవాడు చెప్తున్నాడు రేపు ఎగ్జామ్ అని. సార్ వెనకాల పేపర్స్లో ఆన్సర్స్ రాసి. మీకు ఎప్పుడు ఎగ్జామ్స్? ఇంకా ఎగ్జామ్స్ ఏం మొదలవ్వాలి, స్కూల్సే ఓపెన్ అవ్వాలా? ఎగ్జామ్స్ ఎప్పుడు మొదలవుతాయి? ప్రాజెక్ట్స్ రాయిపోతే మ్యామ్ స్కూల్లో నుంచి బయటికి పంపిస్తా అన్నారు సిస్టర్. అందుకని అది చెప్తున్నా. అదేనా? నేను టీవీలో దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నానే. టీవీలో ఈరోజు సలార్ సినిమా వస్తుందని. టీకా ఆర్ బంటు ఎవరు చూస్తారు? నేను టీకా ఆర్ బంటి వాడు చూస్తాను, నేను సలార్ అని క్రికెట్ మ్యాచ్ చూస్తాను. అవునా? భరత్, నీకు ఇష్టమైన గేమ్స్ ఏంటి భరత్? సరే కూర్చో ఫస్ట్. ఇవన్నీ నువ్వు ఆడతావా? ఆడతావా? అవునా? నువ్వేం గేమ్స్ ఆడతావు మరి? క్రికెట్, షటిల్, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, లూడో. ఇవన్నీ గేమ్స్ ఆడతావా? గేమ్స్ ఆడటమేనా, ఇంకా చదవటం అలాంటివి ఏం చెయ్యవా? ఖాళీ దొరికినప్పుడు చదవటమా? ఎవరైనా ఖాళీ
ఆ. ఆడుకోవడం, మధ్యాహ్నం సాయంత్రం దాకా చదువుకోవడం. ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా చదివావా ఆడుకున్నావా? ఇప్పుడు చదువుతున్నా, మొన్నంతా ఆడుకున్నా. మొన్నంతా ఆడుకున్నావా? ఎంజాయ్ చేసావా? అవునా? అదండి ఫ్రెండ్స్, ఇదిగో పిల్లలు ఇలా ఉన్నారు. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్